మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వల్లభనేని వంశీని కిడ్నాప్ థ్రెటన్ కి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. అయితే టీడీపీ ఆఫీస్ దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఇది మరో కేసు అంటూ ఆయనకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. గన్నవరం టీడీపీ దాడి ఘటనలో సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసు పెట్టారు. తాజాగా కేసును వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. అయితే బెదిరించడంతోనే తను ఈ కేసు వెనక్కి తీసుకున్నట్లుగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో విజయవాడ పోలీసులు కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకుని విజయవాడ అయితే తరలిస్తున్నారు. ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గత 4 రోజుల క్రితమే ఈ కేసుకు సంబంధించి తనకే సంబంధం లేదు, బలవంతంగా పోలీసులు తనతో సాక్షి సంతకం పేరున ఈ కేసు అయితే నమోదు చేశారనే విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఈ విషయాలన్నీ కూడా అఫిడవిట్ రూపంలో అయితే న్యాయస్థానానికి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి న్యాయమూర్తి దగ్గర కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు దీనికి సంబంధించి కొంతమంది ఎవరైతే ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఉన్నారో అతన్ని ప్రభావితం చేశారనే అంశం మీద పోలీసులు విచారణ కూడా చేపట్టారనే